కోచ్ విషయంలో జాగ్రత్త. దాదా సౌరవ్ గంగూలీ. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎక్కడ చూసినా సరే మన ఇండియన్ టీ20 వరల్డ్ కప్ కోచ్ ఎవరు? ఎందుకంటే రాహుల్ ద్రావిడ్ పరిమితి కాలం కంప్లీట్ అయిపోయింది. సో అయినా సరే బీసీసీఐ రాహుల్ ద్రావిడ్ రిక్వెస్ట్ చేసింది. తను నేను ఉండను అని ఖరాఖండిగా చెప్పారనమాట. సో ఇప్పుడు బీసీసీఐకి పెద్ద తలనొప్పిగా మారింది. ఇండియన్ కోచ్ నెక్స్ట్ కోచ్ ఎవరు అని అంటూ చాలా అయితే పేర్లు వినిపించాయి ఫ్రెండ్స్. రిక్కీ పాంటింగ్ అనేసి, లేకపోతే ఫ్లెమింగ్స్ అనేసి, సో లేకపోతే ఎంఎస్ ధోని ఉంటే చాలా బాగుంటుంది మరికొంతమంది అంటున్నారు. ఈ నేపథ్యంలో సో ఇంకొంతమంది ఏంటంటే గత 2 డేస్ నుండి గౌతమ్ గంభీర్ ఫిక్స్ అయ్యారు అని అంటూ సో గంభీర్ పేరు కూడా అయితే బాగా వినిపిస్తుంది అనమాట కోచ్గా. ఎందుకంటే కోల్కతా నైట్ రైడర్స్ని ముందుండి తనైతే కప్ అందజేశారు అనమాట. 2024 2014లో గెలిచింది కేకేఆర్. మళ్ళీ ఇప్పుడు 10 ఏళ్ల తర్వాత కేకేఆర్ కప్ గెలిచింది అంటే గౌతమ్ గంభీర్ మెంటర్తోనే అని అంటూ అది గౌతమ్ గంభీర్కి సాధ్యమైంది అని అంటూ కమెంట్స్ పెడుతున్నారు. సో ఈ నేపథ్యంలో తన పేరు కూడా భయంకరంగా వినిపిస్తుంది. సో వీళ్ళందరికీ కూడా ఎవరు ఏంటిది ఇంకా ఫిక్స్ కాలేదు. కానీ ఈ నేపథ్యంలో సౌరవ్ గంగూలీ డైరెక్ట్ బీసీసీఐకే స్టేట్మెంట్స్ పాస్ చేశారనమాట. సో గౌతమ్ గంభీర్ కానీ లేకపోతే రిక్కీ పాంటింగ్ కానీ ఎవరైనా సరే కోచ్గా తీసుకున్న సెలక్షన్ చేయబడే వాళ్ళు పద్ధతిగా నీట్ అండ్ క్లీన్గా వ్యవహరించాలి అంటూ తనైతే చెప్పాడనమాట. సో బీసీసీఐకి అయితే వార్నింగ్ కూడా ఇచ్చాడు. సో మంచి వాళ్ళని తీసుకోండి, ఎందుకంటే వాళ్ళ యొక్క మెంటర్ యొక్క ప్రతిభని బట్టే ఆటగాళ్ళ తీరు నుంచి వాళ్ళ ఆట బయటికి వస్తుంది. సో కాబట్టి వారి పట్ల మీరు ఎంతో విశ్వాసంతో ఉండాలి, మంచి వాళ్ళని సెలెక్ట్ చేయండి, దానిలో తప్పులు చేయొద్దు, జాగ్రత్తగా ఉండండి అంటూ సౌరవ్ గంగూలీ హెచ్చరించారు అని చెప్పుకోవచ్చు. సో ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా యంగ్స్టర్స్ అందరూ కూడా మెంటర్స్ చెప్పినట్టు వింటారు. సో వాళ్ళు కానీ మంచిగా గైడెన్స్ ఇచ్చి మంచిగా వాళ్ళు సూచనలు ఇచ్చారంటే మాత్రం ఖచ్చితంగా ఇండియా టీ20 వరల్డ్ కప్ గెలుస్తుంది. సో కాబట్టి ఆ బాధ్యత మొత్తం, ఆ టెన్షన్ లేకపోతే ఆ యొక్క ప్రెజర్ మొత్తం కూడా కోచ్ పైనే ఉంటుంది, కోచ్ అండ్ కెప్టెన్ పైన ఉంటుంది. సో కాబట్టి మంచి ఒక కోచ్ మెంటర్ని సెలెక్ట్ చేయాలి అని అంటూ మన సౌరవ్ గంగూలీ అయితే హెచ్చరించాలని చెప్పుకోవచ్చు. అందులోనూ ఇప్పుడైతే కొంచెం తాజాగా అయితే గౌతమ్ గంభీర్ పేరు 90% వినిపిస్తుంది. ఆల్రెడీ బీసీసీఐతో ఒక 1 అవర్ గౌతమ్ గంభీర్ సీక్రెట్ రూమ్లో మాట్లాడి వచ్చారు. సో తనే ఫిక్స్ అయ్యారు అని అంటూ కూడా కామెంట్స్ అయితే పెడుతున్నారు. ఫ్రెండ్స్, మీ పాయింట్ ఆఫ్ ప్రకారం మనకు ఇండియన్ కోచ్ మెంటర్గా ఎవరు ఉంటే బాగుంటుంది అని మీరు భావిస్తున్నారు? కామెంట్ రూమ్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.